శ్రీ గురుభ్యో నమః. ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే, ప్రేమమయులైన మాస్టర్ ఈకే గారి ఆధ్యాత్మిక ప్రస్థానంలోని విశేషాలను ఎంతో హృద్యంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును అధ్యయనం చేయటం మనం ప్రారంభించుకున్నాము. ముందుగా డాక్టర్ ధారా రామనాథ శాస్త్రి గారి ముందు మాటను పూర్తి చేసుకున్నాము. ఆ తర్వాత డాక్టర్ పోచిరాజు శేషగిరిరావు గారు వారు ముందు మాటను ఇచ్చారండి. అది ఈరోజు చెప్పుకుందాం. ముందుగా శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు రచించిన ఒక పద్యంతో ప్రారంభిస్తూ ఉన్నారు. సివివి కరుణా కటాక్షములు రక్షించున్ సదా తన్మయంబై వర్ధిల్లెడు భక్తి ఉన్న ఎడ, నిత్యానందమారోగ్య మహాపుట్టించడు ప్రజ్ఞ, ఈ త్రయము లభ్యంబౌను తార్కాణ నేనే, వే ఏమిటి మీరలందరూ దీనిని చక్క గుర్తించరో అంటూ ప్రారంభించారండి. ప్రేమజ్యోతి ఒక అష్టదళ పద్మం, అంటే ఇందులో 8 చాప్టర్స్ ఇచ్చారండి మనకి. అందువల్ల ఇక్కడ ఏమంటున్నారు, ఒక అష్టదళ పద్మం, 8 రేకులు, అపూర్వ ఆధ్యాత్మిక గ్రంథితములు. మాస్టర్ ఈకే గారి ప్రేమ దీని ఎందలి ఎకరువు, అంటే దీనిలో ఉన్నటువంటి విషయము మాస్టర్ ఈకే గారి ప్రేమ అండి. భక్తి ఇందలి మకరందము, మృదూక్తి విన్యాసము ఇందలి దళఛాయ. రొట్టె ఎటువైపు నుంచి కొరికి తిన్నా రుచిగానే ఉంటుంది. చెరకుగడ ఎక్కడ విరిచి నమిలినా రసోదంచితమే. అట్లే మహాపురుషుల జీవిత ఘట్టాలు ఎటువైపు నుంచి మొదలుపెట్టినా ఒకే తన్మయత, రసలోలుపత. ఈ గ్రంథానికి ప్రేమజ్యోతి పేరు చక్కగా కుదిరింది. ప్రేమించుటొక్కటే ప్రీతి నెరిగిన మనస్వి చంద్రుడు మాస్టర్ ఈకే. ప్రధానంగా ఆయనను గురించి తాను ప్రత్యక్షంగా ఎరిగిన కొన్ని సన్నివేశాలు రసోత్తరంగా చిత్రిస్తూనే జీవిత చరిత్రను చెప్పాడు రచయిత గడుసుతనంతో. భాషలో ఒక ఒడుపు, పట్టు సాధించుకున్న చేయి తిరిగిన వారవటం, బంగారానికి తావి అబ్బినట్లుంది. చక్కని ప్రణాళిక ముందే సమాయత్తం చేసుకున్నాడు. సానలు తీరిన జాతిరత్నాలుగా జీవితేతి వృత్తాలను తీర్చిదిద్ది ప్రేమజ్యోతి రూపంలో నీరాజనం పట్టినాడు. మాస్టర్ ఈకే పెద్దన్నగారు చెప్పినట్లు బహురత్నోదర మేదురోదర దరీభాగంబులం బొల్చున నమ్మహికాహార్యము. ఎన్ని రత్నాలు సంచులకెత్తుకున్నా తరగనిది. త్రవ్వేవాడి ఓపిక, పట్టుదల, నిబద్ధత, అవిరళ దీక్ష, పరిపూర్ణ విశ్వాసం ఉండాలే కానీ రత్నాలకేమీ కొదవ ఉండదు. అంటే మాస్టర్ ఈకే గారి జీవితంలో బోలెడన్ని రత్నాలండి, బోలెడన్ని విశేషాలు. ఈకే జీవితమే ఒక రత్నాకరం. అయితే ఎంత సన్నిహితంగా మెలిగిన వారికైనా లోతులు అంతుపట్టని గంభీరత వారిది. లోపలి ఈకే సులభంగా దర్శనమీయడు. దానికి తపస్సు, లోచూపు కావాలి. ఏ అంతరువులో వాడికి ఆ అంతరువులోనికి దిగివచ్చి కనిపిస్తాడు. అందరకు ఆత్మీయుడే, ఆరాధ్యుడే. ఒక్కోసారి ఏమిటి వైష్ణవమాయ అనిపిస్తుంది ఎంతటి వారికైనా. ఆ నిత్య దరహాసం అలా మురిపిస్తుంది, మనలను మైకంలోకి తోసేస్తుంది. ఆ క్షణంలో మనతనం అగుపించదు. ఎంతటి మహత్తు! ఆయనతో గోష్ఠి ఒక అతిలోక సంచారం, అపూర్వ దృశ్యాల ప్రదర్శిక. ఎంతోమంది ఎరుగని సంఘటనలు చూడవచ్చు ప్రేమజ్యోతి వెలుగులో. రచయిత పాలకొల్లు ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తుండగా మలయాదేశం నుంచి సిద్ధుడు ఒక ఆయన వచ్చాడు. ఆయనకు అపూర్వ సిద్ధులున్నాయి. మచ్చుకు ఒక చిన్న అన్నపు రాశిని స్పృశిస్తే ఎన్ని వేల మందికి వడ్డించినా సరిపోతుంది. ఆ సిద్ధుడు తానై ఈకే గారిని గూర్చి ప్రస్తావన తెచ్చి, ఎప్పుడైనా మీ మాస్టారి పాదాలు చూశావా? శంఖచక్ర ముద్రలు ఉన్నాయి. ఆయన విష్ణు అంశ సంభూతుడు.
వారిని విడవకుండా శిష్యరికం చేసి తరించు అన్నాడు. అంటే ఈయన ఈ సిద్ధులు ఉన్నారు కదండి, ఆయన రచయితతో చెప్పారట, అదిగో మీ మాస్టర్ ఉన్నారే, మీ గురువు గారు మాస్టర్ ఈకే గారు, ఆయన విష్ణువంశ సంభూతులయ్యా, వారిని విడవకుండా శిష్యరికం చేసి తరించు అన్నారట. ఈకే గారి పార్థివ శరీరం అగ్నికి అవుతూ ఉంటే ఆ పాదముద్రలు చూచిన వారున్నారు. ఎంతటి ధన్యులు వారు అంటారు ధార. ఈకే అనే నామాక్షరాలకు రచయిత డాక్టర్ రామనాథ శాస్త్రి గారు చేసిన రుచులూరే కొత్త భాష్యం అందించారు. ఎర్త్ కుండలిని లేదా ఎటర్నల్ కింగ్డమ్ అనే అపూర్వార్థాలు పిండారు. అదొక అపూర్వ ప్రజ్ఞారేఖ. పుట్టపర్తి సాయిబాబా గారిని గురించి చెబుతూ ఈకే గారి మాటలు ఇట్లా ఉదహరించారు విన్న స్ఫూర్తితో. భగవత్తత్వమనే విద్యుత్తు ప్రవహించే తేజోమయమైన బల్బు బాబా. బల్బులు వేరే కానీ ప్రవహించే విద్యుత్తు మాత్రం ఒక్కటే. కృష్ణచేతన మధ్యమణి న్యాయంగా దగదగా మెరిసిపోయే ఉజ్వల నీలమణి. అంటే లోపల కృష్ణచేతన అనేటువంటి అధ్యాయం ఒకటి వస్తుందండి. ఆ అధ్యాయం ఎలాంటిది అట? మధ్యమణి న్యాయంగా దగదగా మెరిసిపోయే ఉజ్వల నీలమణి అని అంటున్నారు. ఇక్కడ ముందు మాటను చదువుకుంటున్నామండి మనము. డాక్టర్ పోచిరాజు శేషగిరిరావు గారు చెప్తూ ఉన్నారు. టిబెటన్ మాస్టరు జ్వాల్కూల్ను ఒక ప్రకరణంలో పరిచయం చేశారు. ఆ పరిచయం జ్వాల్కూల్ గ్రంథాలు చదవటానికి సాధకులకు ఒక చక్కని ప్రేరణ. రచయిత మాస్టర్ ఈకే గారి నుండి స్వయంగా బాలగోపాల మంత్రాన్ని ఉపదేశం పొందిన చరితార్థుడు. యోగ విధానాల సమన్వయ మార్గం ఈకే. ఎండకు భేదం లేనట్లే ఈకే గారి ప్రేమకు భేదం లేదు అన్నారు ఒకచోట. ప్రతి అధ్యాయ ఆరంభంలో మాస్టర్ సివివి, ఈకే గారు, మరెందరో మహనీయుల సూక్తి సుధా బిందువులు చిలికించారు. అవి ఆయా ప్రకరణాలకు కొత్త దీప్తిని, దిశానిర్దేశాన్ని ఇవ్వటం జరిగింది. అంటే ప్రతి చాప్టర్లో ముందు మనకు కొటేషన్స్ ఇచ్చారండి. ఆ కొటేషన్స్ అదిగో కొత్త దీప్తిని, దిశానిర్దేశాన్ని ఇవ్వటం జరిగింది అని అంటున్నారు. ఇట్లా కూర్చిన రచయితలు అరుదుగా కనపడతారు. మాస్టర్ ఈకే గారిని చెబుతూ మాటల్ని బాగా గురిపెట్టి వదిలి దుష్ట నాస్తిక భావాల్ని చీల్చి చెండాడటం వారికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. మరోచోట దేవత్వం అనేది గుణాలలోనూ లోకానికి అందించే వెలుగులోనూ ఉంటుంది, కానీ శరీరంలో కాదు అన్నారు. ఎన్నో సుందర సువర్ణ ఘట్టాలు వెన్నెలలా చల్లగా పరుచుకొన్నాయి గ్రంథం అంతటా. ఆ ప్రేమమూర్తి విభూతిని సోదర బృందానికి పంచిపెట్టటం రచన లక్ష్యం. చివరగా రచయిత ధారా రాధాకృష్ణమూర్తి గారి గురించి 2 మాటలు. వృత్తిచే ఆంగ్లాచార్యుడైన, అంటే ఈయన ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేశారండి. వృత్తిచే ఆంగ్లాచార్యుడైన ఇంట పితృపాదుల నుండి, అన్నగారు రామనాథ శాస్త్రి గారి నుండి సంస్కృతాంధ్రాలు వశం చేసుకున్నారు. ఈకే గారికి కేవలం కళాశాల శిష్యుడే కాదు, ఆయన్ను దైవంగా జీవితమంతా ఆరాధించుకుంటూ ఆ సేవలో మునకలు వేస్తున్న వినమ్రమూర్తి. నా ఎరిగినంత వరకు ఆయన మనస్సు అవధాతమైనది. ఈకే అనే మహాసాగరం లోతుల్లోకి దిగి ముత్యాలను ఏరి దండలుగా గుచ్చి కథలు రూపొందించి అందిస్తూ ఆనందిస్తున్న పరితోష స్వాంతుడు. రాధాకృష్ణమూర్తి గారిని మనసారా అభినందిస్తున్నాను. మాస్టర్ ఈకే గురించి ఎన్నో గ్రంథాలు రావలసి ఉన్నాయి. ఎందరెందరో దేశ విదేశాలలో వారిని ఉపాసిస్తూ ఆ మార్గంలో పయనిస్తున్న యోగ రూఢులు ఉన్నారు. వారి వారి యోగానుభూతులు రికార్డు కావాలి, లోకానికి అందించాలి ముందు తరాల కోసం. వీరి గ్రథన కౌశలం ఎవరినైనా ఆకర్షిస్తుంది, ఆకట్టుకుంటుంది. ప్రేమ జ్యోతి పుటలు తిరగవేస్తుంటే జ్ఞాపకం వచ్చింది రాఘవేశ్వరు చారిత్రమును ఎందరూ
ఎన్ని గతులన్ వర్ణించినన్ గ్రాలదే అన్న కంకటి పాపరాజు ఉత్తర రామాయణంలోని సూక్తి. మిత్రులు రాధాకృష్ణమూర్తి గారు ఈకే గారి సాహిత్యంపై, సంస్కృతిపై, ప్రసంగాలపై, సేవా కార్యక్రమాలపై మరిన్ని కృతులు వెలయించాలని ఆశిస్తూ మాస్టరు సివివి వీరికి, కుటుంబానికి శ్రేయస్సు ప్రేయస్సులు కలిగించాలని శ్రీవారిని ప్రార్థిస్తున్నాను అని అంటూ మనకిక్కడ ఒక పద్యాన్ని ఇచ్చారండి డాక్టర్ పోచిరాజు శేషగిరిరావు గారు. ఆయన ఆనందవల్లి అని వారు రచించిన కావ్యం నుండి తీసి ఈ పద్యాన్ని మనకు అందిస్తూ ఈ ముందు మాటను పూర్తి చేస్తారండి. ఈ పద్యాన్ని చెప్పుకుందాం. పరమ పవిత్రమై సుగుణభాసురమై భువన ప్రపంచ సంభరణ ధురీణమై నవనవంబగు శాంతి సమీరణములన్ బరపెడు మూలశక్తి అయి నాదమయమ్మయి దివ్య సత్ప్రభాకరమై చిన్మయమైన కాంతిని లోవెలుగున్ నుతించెదన్ అని అంటూ పూర్తి చేశారు. ఆ తర్వాత అక్షర నీరాజనం అని రచయిత ముందు మాట ఇస్తున్నారండి. ఇది కూడా ఈరోజు చెప్పుకుందాము. అక్షర నీరాజనం. ప్రేమజ్యోతి మాస్టర్ ఈకే అనే ఈ చిరు గ్రంథాన్ని కులపతికి అక్షర నీరాజనంగా సమర్పిస్తున్నాను. శ్రీవారి ఆధ్యాత్మిక ప్రస్థానంలో పుణ్యఘట్టాలు అని చెప్పదగిన కొన్ని సన్నివేశాలు దీనిలో ఆవిష్కరింపబడ్డాయి. నేపథ్యంగా వీరి జీవితం రేఖామాత్రంగా చిత్రింపబడింది. శ్రీవారి ప్రేమతత్వాన్ని నేను కన్నంత, విన్నంత, అనుభవించినంత సోదరులకు అందచేయటమే ఈ రచన ధ్యేయం. వారి అనుభూతులను వివరించే సందర్భాలలో వారి మాటలనే ఉటంకించాను. అష్టదళ పద్మంగా రూపొందిన ఈ కథనం శ్రీవారి ప్రేమను, అనుగ్రహాన్ని మకరందంలా అందరికీ అందిస్తుందని ఆశిస్తున్నాను. అనుగ్రహమూర్తి అనే పీఠిక ద్వారా మాస్టర్ గారి తత్వాన్ని, తత్వంలోని అనుగ్రహాన్ని, అనుగ్రహంలోని మాధుర్యాన్ని మనకు అందించిన శ్రీవారి అనుంగు శిష్యులు శ్రీకృష్ణతత్వ ప్రసన్న జ్యోతి ఎడల ప్రజ్ఞ విప్పారిన పూజ్య సోదరులు డాక్టర్ రామనాథ శాస్త్రి గారికి నా నమో వాకములు. రమ్యాణి వీక్ష్య అన్న రసరమ్యమైన తమ పీఠికతో ఈ గ్రంథాన్ని అలంకరించి ఈ మధ్యనే మాస్టర్ గారి దివ్య సాన్నిధ్యాన్ని పొందిన ప్రేమమూర్తులు, పరమగురువులు వేటూరి వారి శిష్యులు డాక్టర్ పోచిరాజు శేషగిరిరావు గారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఈ గ్రంథాన్ని మాస్టర్ ఈకే బుక్ ట్రస్ట్ ద్వారా ప్రచురిస్తున్న శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణకు ప్రేమ అభినందనలు. ఈ ప్రచురణ యజ్ఞానికి ద్రవ్య రూపంలో సహకరించిన డాక్టర్ కె భానుమతి, డాక్టర్ శేషసాయి దంపతులకు, శ్రీ అయినంపూడి వెంకట్రామయ్య, శ్రీమతి నాగమణి దంపతులకు, శ్రీ బి దినకర్కు మాస్టర్ గారి దివ్యాశీస్సులు. అహరహము శ్రమించి ఈ గ్రంథ శుద్ధ ప్రతిని తయారు చేసిన మా కోడలు చిలసౌ రేవతి సుబ్రహ్మణ్యంకు, చిరంజీవులకు, అందంగా ముద్రించిన సోదరుడు శ్రీ బివిఎస్ శాస్త్రికి, ముఖచిత్రాన్ని కళాత్మకంగా రూపొందించిన శ్రీ దేవి ప్రసాద్కు మాస్టర్ గారి దివ్యాశీస్సులు. ప్రూఫ్లు సరిచూడటంలో సహకరించిన డాక్టర్ రామడుగు వెంకటేశ్వర శర్మ గారికి కృతజ్ఞతలు. ఈ రచనకు ప్రేరకులైన దృశ్యాదృశ్య మూర్తులకు ప్రణామాలర్పిస్తూ ఈ పుస్తకాన్ని పాఠకులకు సమర్పిస్తున్నాను. ధారా రాధాకృష్ణమూర్తి అని అంటూ స్వయాన రచయిత ముందు మాటనిచ్చారండి. అది కూడా ఈరోజు చెప్పుకున్నాము. తర్వాత ఎపిసోడ్లో అసలు గ్రంథము లోపలికి మనము ప్రవేశిస్తామండి అని తెలియజేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.